మీ ఇంట్లో బేస్మెంట్ ఉంది కదా, అక్కడికి షిఫ్ట్ చేయండి. మీ ఇల్లు చూస్తే మీ ఇంట్లో బేస్మెంట్ ఉందని ఎవ్వరికీ తెలియదు. అలాగే గుణగారు, అదే చేస్తాను. త్వరగా మేడం. నేను గెలిచా. మళ్ళీ 1 2 3. నేను గెలిచాను. మేడం, మీరు నాతో రండి. ఎందుకు? మేము ఆడుకోవాలి. మేడం ప్లీజ్ నా మాట వినండి. రండి, ఏం అడక్కండి. రండి ప్లీజ్, నాతో రండి. నో, ఒక్క అరగంట పాటు మీరు ఎవ్వరికీ కనిపించకూడదు. రండి మేడం, ప్లీజ్ రండి. ఎక్కడికి? అది నేను తర్వాత చెప్తాను. మీరు రండి. పిల్లలు, మేడంని తీసుకురండి. ఒక్కటే ఆట ఆడి వస్తాను. అయ్యో వద్దు, మనం తర్వాత ఆడుకుందాం. ప్లీజ్ పిల్లలు రండి. రండి, పదండి, రండి త్వరగా. రండి మేడం. ఒక పని చేయండి మేడం, మీరు ఇక్కడ కూర్చోండి. చూడండి, నేను వచ్చి మళ్ళీ పిలిచే వరకు మీరిక్కడే కూర్చోండి. నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండాలా? ఓ పని చేయండి, శివగామిని కూడా రమ్మనండి. అయ్యో పోనివ్వండి, నేను మాట్లాడతాను. నేను భవానీతో కూడా మాట్లాడాలి. మేడం ప్లీజ్ కొంచెం సేపు అడ్జస్ట్ అవ్వండి. శివగామి గారిని నేనే ఇక్కడికి పిలిపిస్తాను. అప్పటి వరకు కొంచెం సైలెంట్గా ఉండండి ప్లీజ్. సరే. ఆ బొమ్మ తేవాలి. తెస్తాను. సైలెన్స్. పిల్లలు, మీరు బయటకు వెళ్ళి ఆడుకోండి. అయ్యయ్యో, ఆది వచ్చేసినట్టున్నాడే. అయ్యయ్యో, ఇప్పుడేం చేయాలి? అర్జెంటుగా ముందు లిఫ్ట్ ఆఫ్ చేయాలి. హలో మిస్టర్ ఆది, ఆగండి. మిస్టర్ ఆది, ఎక్కడికి వెళ్తున్నారు? నేను మిమ్మల్ని మా ఇంటికి పిలవలేదే. నేను కూడా నా భార్యని మీ ఇంటికి పంపించలేదు కదా. ఏంటి మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను మా ఆవిడ్ని మీ ఇంటికి పంపించలేదు, అయినా తను ఇక్కడే ఉంది. అందుకే మీరు పిలవకపోయినా మీ ఇంటికొచ్చి తనని తీసుకెళ్దామని పైకెళ్తున్నాను. ఆమె మా ఇంట్లో ఉందని మీకెవరు చెప్పారు? అసలు ఆమె ఎందుకు మా ఇంట్లో ఉంటుంది? నేను అదే అడుగుతున్నాను. నా భార్య మీ ఇంట్లో ఎందుకుంది అని. నేను ఇల్లంతా వెతికాక తను ఇంట్లో ఉందో లేదో నేను చెప్తాను. ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఇంటి లోపలికి వదిలిపెట్టడం కుదరదు.
మీ ఆవిడ మా ఇంట్లో ఉందనడానికి సాక్ష్యం తీసుకురండి. అలాంటిదేమైనా ఉంటే వెతకడానికి పర్మిషన్ ఇస్తాను. నేనే మీ దగ్గర పర్మిషన్ అడగలేదే. మర్యాదగా అడ్డు తప్పుకుంటే అంతా సవ్యంగా జరుగుతుంది, లేదంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. నేను ఒక లాయర్ని, ఒక కంపెనీకి మేనేజర్ని. నా సర్వీసులో నీలాంటి రౌడీల్ని ఎంతో మందిని చూశాను. ఈ తాటాకు చప్పుళ్ళకి నేను బెదర్ను. అయినా మిమ్మల్ని బెదిరిపోమ్మని నేను చెప్పటం లేదు, పక్కకి తప్పుకోమంటున్నాను. తప్పుకోకపోతే అప్పుడు నోటితో కాదు, నా చేత్తో మాట్లాడతాను.